ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చూద్దాం. అండ్ యాక్చువల్గా ఎస్ఆర్ యాక్ట్ చిన్నదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ యాక్ట్, మీ అందరికీ తెలుసు. చాలా మెయిన్స్ ప్రతి దాంట్లోనూ ఇది కవర్ అవ్వటం జరుగుతుంది. సో దీని యొక్క హిస్టరీ 1858 తర్వాత 1862 1877 ఇండియాలో రావటం మొట్టమొదటిసారి, ఇవన్నీ మీకు దొరుకుతాయి. సో ఇక్కడ హిస్టరీ వచ్చినప్పుడు కామన్ లా, ఈక్విటీ కోర్ట్స్, మరి అసలు ఇతర దేశాల్లో ఎలా వచ్చింది, ఇది ఇంగ్లాండ్లో ఎలా ఉండేది, అక్కడి నుంచి ఎట్లా డెవలప్, ఎవల్యూషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇవన్నీ మీరు చూసినప్పుడు అవి మీరు మన జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు గారి వీడియో ఒకటి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. అదే సార్ చాలా బాగా చెప్పడం జరిగింది, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇక కాబట్టి ఎవల్యూషను, ఆ స్టోరీ అదంతా పక్కన పెడితే, ఇప్పుడు దీంట్లో మనకి మొత్తం 8 చాప్టర్లు ఉండటం జరిగింది. మీకు తెలుసు, 3 పార్ట్లుగా ఉన్నాయి. 40+ సెక్షన్స్ ఉన్నాయి. అంతకుముందు 67 ఉండేవి. సో వాటి నుంచి ఫైనల్గా 63 వచ్చినప్పుడు ఇది ఉంది. ప్లస్ 2018 అమెండ్మెంట్ కూడా జరిగింది. బట్ సెక్షన్స్ ఏమి అడిషనల్గా మనకి నెంబర్లు కనపడవు. ఏబీలు యాడ్ అవటం, ఇన్సర్షన్ అవటం జరిగినప్పటికీ కూడా అడిషనల్ నెంబర్. సో మొత్తం 8 చాప్టర్లు 3 పార్ట్లలోకి వచ్చినప్పుడు పార్ట్ 1లో చాప్టర్ ఏమి ఉండదు, పార్ట్ 2లో చాప్టర్ 1గా బిగిన్ అవుతుంది. అదేమో రికవరీ ఆఫ్ పొజిషన్కి సంబంధించినటువంటి చాప్టర్. రెండోది వచ్చి ఈ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆ తర్వాత రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అట్లా క్యాన్సల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అట్లాగే ఈ డిక్లరేటరీ డిక్రీలు. తర్వాత ఇంజెక్షన్స్లో 2 రకాలు ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్లో ఉన్నటువంటి టెంపరీ ప్రివెంటివ్ రిలీఫ్ కింద ఇంజెక్షన్స్, పర్పెచువల్ ఇంజెక్షన్స్, టెంపరీ ఇంజెక్షన్స్ ఇవి ఉండటం జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు స్కీమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ యాక్ట్ ఇలా ఉంటే, దీంట్లో పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది మనం చూసినప్పుడు అది ప్రాక్టీస్గా కూడా ఎక్కువగా రిఫర్ అయ్యే చాప్టర్. అది ప్రిన్సిపల్స్ ఎక్కువగా జడ్జెస్ కోర్టులు దృష్టిలో ఎక్కువగా జడ్జిమెంట్స్ వచ్చినాయి కూడా అదే చాప్టర్ మీద. అందుకని దాన్ని చూద్దాము. సో 9 to 25 సెక్షన్స్ ఈ చాప్టర్ని డీల్ చేస్తాయి. ఈ 9 to 25లో కూడా కొన్ని అన్ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటిని తీసేసి ఇంపార్టెంట్ వరకు, అంటే ప్రాక్టీస్ సైడ్ కానీ ప్రాక్టికల్ సైడ్ కానీ ఎక్కువగా ఏదైతే ఉపయోగమో వాటి వరకు మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇందులో ప్రధానంగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విటీ నుంచి వచ్చింది. బేసిక్గా ఒక వ్యక్తుల మధ్య ఉన్న కాంట్రాక్ట్లు, వీటికి సంబంధించిన విషయాలు. అందుకనే అయితే ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చదివేటప్పుడు మనం ఇంకా కొన్ని యాక్ట్లు కంపారిటివ్ చేసుకుంటూ చదవాలి. అందులో సిపి, పార్ట్నర్షిప్ యాక్టు, ట్రస్ట్ యాక్టు, అండ్ దెన్ ఈ ఎస్ఆర్ యాక్టు. సో వీటన్నిటిని కూడా కలుపుకొని, కాంట్రాక్ట్ యాక్టు కలుపుకొని మనం చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని పార్ట్లు ఇప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్లో డ్యామేజెస్ వాటికి సంబంధించి కొంత ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి. ఓకే, కాంట్రాక్ట్ అనేది మనకి ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో దొరకటం జరుగుతుంది. అందుకని ఈ కంపారిటివ్ స్టడీ అనేది చేసుకోవటం మంచిది. ఇకపోతే ఒక సమాజంలో వ్యక్తుల మధ్య ఒక అగ్రిమెంటు, ఒక కాంట్రాక్టు ఇవన్నీ కుదుర్చుకున్నప్పుడు వాటిని ఎగ్జిక్యూషన్లో ఎక్కడ మిస్ కాకుండా చేసుకోవాలి అనేది ఇప్పుడు 2018 వచ్చినటువంటి యాక్ట్ యొక్క ఉద్దేశం. అంటే మోరల్ వాల్యూ ఒక రకంగా పెంచనే ఉద్దేశంతో ఇది. అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో పర్టికులర్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, ఒకసారి ఒక అగ్రిమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది. ఏ పార్టీయో, బి పార్టీయో, ఏదో వన్ ఆఫ్ ద పార్టీ వెనక్కి వెళ్తే పరిస్థితి ఏంటి, దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవటం ఎలా అనేదే కదా పాయింట్.
సో ఈ అగ్రిమెంట్ ద్వారా కొన్ని రైట్స్ ప్లెయింటిఫ్కి రావటం, కొన్ని రైట్స్ డిఫెండెంట్కి రావటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్ఫోర్సబిలిటీ దగ్గర ఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళొచ్చా అనే దగ్గర ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి లా ఇది. సో ఇక్కడ డిఫెండెంట్కి ఉన్నటువంటి డిఫెన్స్లు ఏంటి అనేదంటే సెక్షన్ 9 ఏం చెప్తుంది, కాంట్రాక్ట్ యాక్ట్లో ఏం డిఫెన్స్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి అని చెప్తుంది. సో అది ఒక జనరల్ ప్రిన్సిపల్. అది దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఏమో అవసరం ఉంటుంది. డిఫెన్సెస్ ఏమో కాంట్రాక్ట్లో కెపాసిటీ ఆఫ్ ది పార్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటివే డిఫెన్స్లు, మైనర్ అదనో లేకపోతే కెపాసిటీ లేదనో ఇట్లాంటి కొన్ని తీసుకోవడానికి. కాబట్టి అందులో పెద్ద కాంట్రవర్సీ అండి. ఇక్కడ మనకి ఈ 9 to 25లో కూడా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 10, సెక్షన్ 20 కాంపెన్సేషన్ అనుకోండి, ఇంకా 12 పార్ట్ పెర్ఫార్మెన్స్, 14 కెనాట్ ఎన్ఫోర్సబుల్, 16లో 16C ఇట్లాంటి ఉన్నటువంటి సెక్షన్ 11 ట్రస్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్. సో ఇవి ఇంపార్టెంట్ విషయాలు. దీంట్లో మనకు బేసిక్గా ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రాక్టికల్ సైడ్ ఆలోచించినప్పుడు నేను ప్రాక్టీస్ ఎక్కువ కాబట్టి ప్రాక్టికల్ సైడ్ చెప్తాను. వచ్చినప్పుడు ఏంటి, ఎవరైతే ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అడుగుతారో అంటే ప్లెయింటిఫ్, ఆయన రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ పరిస్థితి ఏంటి, అసలు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకసారి సూట్ వేస్తే ఇవ్వాల్సిన అవసరం ఉందా, అంటే ఇట్ ఈస్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్టా, మ్యాండేటరీ ఆఫ్ ది కోర్ట్. ఒకవేళ డిస్క్రిషన్ అయితే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, మరి ఓల్డ్ యాక్ట్కి న్యూ యాక్ట్ 2018కి వచ్చిన యాక్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అట్లాగే కాంపెన్సేషన్ పరిస్థితి ఏంటి, డ్యామేజెస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూ. రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. సో ఇవి టైమ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, అవునా కాదా, టర్మ్స్ ఎట్లా ఉంటుంది, దీని మీద ఉన్నటువంటి జడ్జిమెంట్స్, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు 2018లో వచ్చినటువంటి బేసిక్ అమెండ్మెంట్స్ ఏంటి, అది రెట్రాస్పెక్టివా ప్రాస్పెక్టివా, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటి టు ఓల్డ్ డిస్ప్యూట్స్కి అనేవి మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ వీడియోలో మనం కవర్ చేసాం. ఇప్పుడు అట్లా చూసినప్పుడు సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే, ఇంతకుముందు ఇది డిస్క్రిప్షన్ అంటే స్పెసిఫిక్ కామెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చేయాలా వద్దా, కోర్టుకి ఏంటి అనేది చెప్తుంది. దాంట్లో ఇప్పుడు 18 అమెండ్మెంట్ని డైరెక్ట్గా మనం చూద్దాం. సింపుల్గా ఉంది. అంతకుముందు ఉన్నదేమో చాలా పెద్దగా ఉంటుంది సెక్షన్ 10. ఇప్పుడు వచ్చేసరికి అంతకుముందు మే ఉండేది, ఇప్పుడు షల్ ఉండేది, అప్పుడు కొన్ని క్లాజెస్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తీసేసి సింపుల్గా ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ షల్ బి ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్, సింపుల్గా షల్ బి ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్ అని చెప్పేశారు. ఇంతకుముందు 2 AB అంటే ఎడక్వసీ అండ్ ఎడక్వేట్ రిలీఫ్, ఈ రెండింటి మీద ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అవి కాకుండా మ్యాండేటరీ చేసేసారు, అంటే షల్ పెట్టేశారు. అయితే సబ్జెక్ట్ టు సెక్షన్ 11, 14, 16 అన్నారు. సెక్షన్ 11లో ట్రస్ట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ట్రస్ట్ కాంట్రాక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ టు సెక్షన్ 11 అన్నారు. సెక్షన్ 14 అంటే విచ్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ అనేది ఉన్నాయి కాబట్టి అది సెక్షన్ 14. అట్లాగే 16 వచ్చేసరికి కాండక్ట్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి సెక్షన్ 16C ఇట్లా. కాబట్టి ఈ 3 సెక్షన్లకి లోబడి షల్ బి ఎన్ఫోర్సబుల్ అని చెప్పి ద ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే డిస్క్రిప్షన్ ఉన్నదో ఇప్పుడు మీరు ఓల్డ్ చదవాలి, ఆఫ్టర్ 18 చదవాలి. ఎందుకంటే ఇంకా స్టిల్ మనకి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఓల్డ్ కూడా నడుస్తున్నాయి కాబట్టి దానికి అప్లికబిలిటీ ఆఫ్ దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఓల్డ్ వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసర్టైనింగ్ యాక్చువల్ డ్యామేజెస్ అనేది ఇంతకుముందు ఉండేది ఒక పాయింట్ కింద. అంటే ఎసర్టైనింగ్ యాక్చువల్ డ్యామేజెస్ అనేది కనుక కుదరనప్పుడు, ఎసర్టైన్ చేయటం ఇంపాసిబుల్ అయినప్పుడు, అట్లాగే
అడక్వేట్ రిలీఫ్ కానప్పుడు మాత్రమే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. అంటే ఏదో ఒక ఇల్లు అమ్మటానికో కొనటానికో అగ్రిమెంట్కి వచ్చారు. అలా వచ్చిన తర్వాత కొంత పార్ట్ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత మిగతాది మొత్తం రిజిస్టర్ చేసి డబ్బులు తీసుకుని రిజిస్టర్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇవ్వాలా లేదా, ఇది నువ్వు వెళ్ళి అతనికి డబ్బులు తీసుకుని నువ్వు రిజిస్టర్ చేసే బ్యాలెన్స్ డబ్బులు తీసుకుని అని కోర్టు ఇవ్వాలా లేదా అంటే, అప్పట్లో ఉన్న లా ఏంటంటే 18కి ముందు ఉన్నటువంటి లా ఏంటంటే ఇదే. ఒకటి అసలు ఎంత డ్యామేజెస్, ఇతను డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వటం వల్ల ప్లేటిఫ్కి ఎంత నష్టం వచ్చింది, ఇవన్నీ అసర్టైన్ చేయడానికి వీలు లేకపోతే, అలాగే ఒకవేళ మనీ అనేది డ్యామేజెస్ అనేది కాంపెన్సేషన్ ఇస్తే అది అడక్వేట్ రిలీఫ్ కానట్లయితే అప్పుడు మాత్రమే ఇది ఇవ్వాలి అన్నట్టు. అంటే ఒక రకంగా నెగిటివ్ సైడ్గా ఉంది సెక్షన్ 10. దాన్ని ఇప్పుడు ఓవర్ టర్న్ చేసేసి మ్యాండేటరీ ప్రొవిజన్ కింద మార్చేశారు. సో ఆ విధంగా సెక్షన్ 10 అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం సెక్షన్ 10, 18 ఇంపాక్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. 10 ఓల్డ్, న్యూ. ఇప్పుడు ఓల్డ్ గురించి కూడా చెప్పాము, రెగ్యులేషన్స్ నిలబడినప్పుడు అవి అది ఎన్ఫోర్స్ చేయాలనేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మ్యాండేటరీ అని చెప్తున్నాం. మరి ఓల్డ్ కేసెస్కి సంబంధం ఏంటి? బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్ 2018 అంటే అప్పుడు ఏంటి, కమెన్స్మెంట్ ఆఫ్ 2018 అంటే దాని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2000 ప్రీవియస్ ఓల్డ్ యాక్టే అప్లికబుల్ అవుతుంది. కానీ ఒక కేసులో ఏం కేసు అంటే అది సుగార్ సింగ్ SUGHAR సుగార్ సింగ్ వర్సెస్ హర్సింగ్ 2021 కేసులో దీనికి ఏం చెప్పారంటే, అప్లికబిలిటీ అనేది అంటే ఇది రెట్రాస్పెక్టివ్గా అప్లికబుల్ కాదు, కానీ ఓల్డ్ కేసులకి పాతదే అప్లికబుల్ అవుతుంది. కానీ కొత్త యాక్ట్ గైడ్ చేస్తుంది నేను ఎక్సర్సైజింగ్ ఆఫ్ ది డిస్క్రిషనరీ. ఈ డిస్క్రిషనరీని ఎట్లా ఎక్సర్సైజ్ చేయొచ్చు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. జ్యుడిషియరీగా మైండ్ అప్లై జ్యుడిషియరీ ప్రిన్సిపల్స్ని బట్టి ఈ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేయాలి, ఆర్బిట్రరీగా ఉండకూడదు. ఇది కామన్గా ఉన్నది, ప్లస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఆ డిస్క్రిషనరీ పవర్ని ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు 2018 వచ్చిన తర్వాత అంటే దీన్ని గైడ్గా తీసుకుని, అంటే మ్యాండేటరీగా ఇది ఎన్ఫోర్స్ చేయాలనే దాన్ని గైడ్గా తీసుకుని నువ్వు డిస్క్రిషనరీ పవర్ ఎక్సర్సైజ్ చేయాలన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఎన్ఫోర్సబిలిటీ సైడే ఎక్కువగా కోర్టులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది, కట్టా సుజాతారెడ్డి గారి కేసులో చెప్పడం జరిగింది, ఇది రెట్రాస్పెక్టివ్ అని చెప్పి ఆల్రెడీ నేను ఒక వేరే వీడియో చేశాను, కవర్ అయిపోయింది. కాబట్టి ఇది 10కి సంబంధించి. ఇక 11 వచ్చేసరికి ట్రస్టులకు సంబంధించింది. ఈ ట్రస్టులకు సంబంధించి ఇంతకుముందు దీనిలో మే అని ఉండేది, ఇప్పుడు షల్ అనేది వచ్చింది. ఇందులో కూడా హోల్ ఆర్ పార్ట్లీ ఆఫ్ ఎ ట్రస్ట్, అంటే ట్రస్ట్కు సంబంధించిన ఇది అయినప్పుడు, అంటే అగ్రిమెంట్ అనేది యాక్ట్ అగ్రీ టు బి డన్ ఈజ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ హోల్ ఆర్ పార్టీ ఆఫ్ ది ట్రస్ట్. ట్రస్ట్కు సంబంధించింది అయితే చేయాల్సిందే అని చెప్పి వచ్చింది, హోల్ అయినా పార్ట్ అయినా. ఇది ఇకపోతే 12 అంటే పార్ట్. ఒక నార్మల్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే యాజ్ ఏ హోల్ ఎనీ కాంట్రాక్ట్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ యాజ్ ఏ హోల్ అనేది జనరల్ రూల్. కానీ 12లో 1, 2, 4 ఈ 4 ఎక్సెప్షన్స్ ఫర్ జనరల్ రూల్. సో ఏంటి, యాజ్ ఏ హోల్ ఏ కాంట్రాక్ట్ షుడ్ బి ఎన్ఫోర్స్. కానీ 1 ఏం చెప్పుద్ది, 12(1)లో పార్ట్గా కూడా చేయొచ్చు. ఎప్పుడంటే ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే 12 అనేది ఏంటి అక్కడ ఎనేబులింగ్ ప్రొవిజన్. సో ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ హియరిన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్, అంటే ఈ సెక్షన్ 12లో ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్లో తప్ప నార్మల్గా పార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబిలిటీ కాదు, యాజ్ ఎ హోల్ చేయాలి అనేది జనరల్ రూల్. కాబట్టి ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ హియరిన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్ అన్నారు కాబట్టి ఇది నేను ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేశాను. సో ఇది 12(1) వచ్చింది. ఇకపోతే 12(2) వచ్చేసరికి స్మాల్ ప్రపోర్షన్ కాకుండా ఉన్నట్లయితే, అంటే మొత్తం ఒక 95, 96 లేదా 99% చేసేసి 1 or 2% చేయలేదనుకోండి, అప్పుడు
ఇంకా ఆ 1 or 2% కోసం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం, ఆ పార్ట్ పెర్ఫార్మెన్స్ ఆ 5% కోసం ఆ ఇచ్చిన పార్ట్ పెర్ఫార్మెన్స్ సరిపోతే మిగిలిన దానికోసం డ్యామేజెస్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. పార్టీ టు బ్రీచ్ అంటే unable to perform the whole of his part of it, but party which must be left unperformed by only a small proportion. సో ఇక్కడ మనకి స్మాల్ ప్రపోర్షన్ అనేది ఒక ఎక్సెప్షన్, అంటే మినిమం కన్సిడరబుల్ ప్రపోర్షన్ ఉన్నప్పుడే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది. లేకపోతే నాలుగో దాంట్లో ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేం చెప్తుంది అంటే కెన్ అండ్ ఆట్ టు బి స్పెసిఫికల్లీ పెర్ఫార్మ్డ్ అండ్ సపరేట్ అండ్ ఇండిపెండెంట్ ఫూటింగ్. అంటే ఒక పెర్ఫార్మ్ చేసిన పార్ట్ ఏమో ఒక రకంగా ఉంది, అన్పెర్ఫార్మ్డ్ పార్ట్ ఏమో ఇంకొక రకంగా ఉంది. అంటే కంప్లీట్ డిఫరెంట్ ఫూటింగ్, అంటే సపరేట్ అండ్ ఇండిపెండెంట్ ఫూటింగ్. అంటే దీనికి దానికి సంబంధం లేదు, దీన్ని ఇక్కడితో వదిలేసేయచ్చు. అంటే ఒక పార్ట్ ఏదైతే పెర్ఫార్మ్డ్ పార్ట్ ఉందో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫూటింగ్ ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఏదైతే ఉందో అది సపరేట్ అండ్ డిఫరెంట్ ఫూటింగ్. అలాంటప్పుడు పార్ట్ పెర్ఫార్మెన్స్ కెన్ బి వేవ్డ్, అంటే కెన్ బి గ్రాంటెడ్. అంటే మిగతా పార్ట్ నువ్వు చేయాలని ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ అనేబుల్ టు పెర్ఫార్మ్ అని మనం ఎప్పుడు నిర్ధారణకు ఎలా వస్తామంటే కాంట్రాక్ట్ ఒక కంప్లీట్ చేయాలని. అంటే వెన్ ది కాంట్రాక్ట్ ఈజ్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్, బై ద టైమ్ వెన్ ద కాంట్రాక్ట్ ఈజ్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్, అప్పటికి ఇంకా తీసుకున్న పని ఏది మిగిలిపోయి ఉంటే, కంప్లీట్ చేయకుండా కొంత మిగిలిపోయి ఉంటే తీసుకున్న పని, అప్పుడు ఆయన మొత్తం చేయలేకపోయాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో సెక్షన్ 12లో 2018 యాక్ట్ అమెండ్మెంట్ ఏమీ లేదు. లేకపోతే 14కి వచ్చేసరికి నాట్ స్పెసిఫికల్లీ ఎన్ఫోర్సబుల్. అంటే ఇక్కడ ఏ కాంట్రాక్ట్స్ని నాట్ స్పెసిఫికల్లీ ఎన్ఫోర్సబుల్, అంటే నువ్వు చేయాల్సిందే అని మ్యాండేటరీగా ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వలేదు కోర్టు. అంటే ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు అమెండెడ్ సెక్షన్ 20 ఉంది. అమెండెడ్ సెక్షన్ 20లో సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ అని ఒకటి పెట్టారు. ఈ సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ ప్రకారం ఒకవేళ పార్టీ టు కాంట్రాక్ట్ చేయకపోతే నువ్వు ఆయనకు ఒక 30 డేస్ నోటీస్ ఒకటి ఇచ్చి, ఆ 30 డేస్ నోటీస్ తర్వాత కూడా ఇఫ్ ఈ డు నాట్ కమ్ ఫార్వర్డ్, అప్పుడు నువ్వు దాన్ని వేరే వాళ్ళతో థర్డ్ పార్టీతో చేసుకోవచ్చు, లేదా యువర్ ఓన్ ఏజెన్సీతో దాన్ని పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు యూ హ్యావ్ నో రైట్ టు సీక్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అగైన్స్ట్ ది ఒరిజినల్ పార్టీ టు కాంట్రాక్ట్. కాబట్టి అది అక్కడ ఆల్రెడీ ఇది 20లో వచ్చింది, కొత్తగా 18లో అమెండ్మెంట్. కాబట్టి దాన్ని ఇక్కడ అమెండ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి 20లో ఎవరైనా దాన్ని ఆల్రెడీ థర్డ్ పార్టీ కానీ ఓన్ ద్వారా కనుక చేసుకున్నట్లయితే అతన్ని స్పెసిఫికల్లీ నాట్ ఎన్ఫోర్సిబుల్ అని యాడ్ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూస్ డ్యూటీ విచ్ ది కోర్ట్ కెనాట్ సూపర్వైజ్. ఒకసారి డిగ్రీ ఇచ్చిన తర్వాత స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ కంటిన్యూస్గా దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం కోర్టు మీద ఉన్నట్లయితే ఇట్ కెనాట్ బి గ్రాంటెడ్. అట్లాగే పర్సనల్ క్వాలిఫికేషన్స్ మీద ఆధారపడి ఉన్నట్లయితే, పర్సనల్ క్వాలిఫికేషన్స్ అంటే పర్సనల్ స్కిల్స్, ఏదైనా ఒక పెయింటర్ ఉన్నాడు, MFFC ఉన్నారనుకోండి, ఆయన మాత్రమే అది వేయగలుగుతారు. ఆయన యొక్క స్కిల్ని ఆధారం చేసుకుని మరి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఆయన చేయలేకపోతే చేయగలిగేది ఏమి ఉండదు. అంటే దాన్ని మోస్ చేసి ఇట్లా చేయి అట్లా చేయి అంటే అట్లా రావాలి ఆ స్కిల్ అది. సో ఇట్లాంటి పర్సనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన దాంట్లో కెనాట్ బి ఎన్ఫోర్సబుల్. అలాగే నేచర్ డిటర్మైనబుల్, ఈ కాంట్రాక్ట్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్ నేచర్ డిటర్మైనబుల్. ఇక్కడ డిటర్మైనబుల్ అంటే అర్థం ఏంటంటే కాంట్రాక్ట్స్ విచ్ విల్ ఎండ్ ఆటోమేటికల్లీ బై ఏ సర్టెన్ కంటింజెన్సీ. అంటే ఏదో ఒక సంఘటన జరగటం ద్వారా కానీ జరగకపోవడం ద్వారా కానీ కొన్ని కాంట్రాక్ట్స్ ఎండ్ అయిపోతాయి అని ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్లోనే ఒక క్లాజ్ ఉందనుకోండి, దాన్ని డిటర్మైనబుల్ అంటారు. అట్లాగే అట్ ది విల్ ఆఫ్ ది పార్టీ టైం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మన విల్ ఆఫ్ ది పార్టీ ప్రకారం దీన్ని రిజైన్ చేసుకోవచ్చు అని అనుకుంటే అప్పుడు కూడా ఇది డిటర్మైనబుల్. అలా విల్ ఆఫ్ ది పార్టీ మీద డిటర్మైనబుల్ అండ్ కంటింజెన్సీ మీద ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్పగలుగుతుంది, ఎన్ఫోర్సబుల్ చేయమని చెప్పి. కాబట్టి ఇక్కడ ఇది వచ్చి ఈ 14లో ఉన్నటువంటి
విచ్ ఆర్ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఇవి ఉంటుంది జరిగింది. అంతకుముందు 1-2 అడిషనల్గా ఉండేవి, కానీ 14 కూడా అమెండ్ అయిన తర్వాత ఇవి ఫైనల్గా ఉండటం జరిగింది. 14A అనేది అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేయడానికి కోర్టుకి పవర్ని ఇస్తూ ఇది చేయటం జరిగింది. అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ 16C పర్సనల్ బార్స్ టు రిలీఫ్, అంటే బార్స్ టు గెట్ రిలీఫ్ అనమాట. అంటే ఈ రిలీఫ్ పొందడానికి ఎవరికి బార్ ఉంది, ఎవరికి బార్ ఉంది అంటే సెక్షన్ 20లో ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా వచ్చింది, 14లో వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇంకా C వచ్చేసరికి హూ ఫెయిల్స్ టు ప్రూవ్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడే వస్తుంది. హూ ఫెయిల్స్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ ఆర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ రెడీ అండ్ విల్లింగ్ టు పెర్ఫార్మ్ ది ఎసెన్షియల్ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ విచ్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ బై హిమ్. అంటే ప్లెయింటిఫ్ తన ఆల్వేస్ ఇక్కడికి వచ్చేసరికి కంటిన్యూస్ అండ్ విల్లింగ్నెస్ అనేది ఇఫ్ హీ ఫెయిల్ టు ప్రూవ్ అనేది దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే అప్పుడు బార్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమెండ్మెంట్కి ముందు హూ ఫెయిల్స్ టు ఎవర్ అండ్ ప్లీ అండ్ ప్రూవ్, ఎవర్ అండ్ ప్రూవ్ అనేది ఇప్పుడు ఎవరు అనేది లేదు, 18లో తీసేశారు. ఎవరు అనేది లేనంత మాత్రాన ఎవరమెంట్ చేయకుండా ప్రూవ్ చేసుకోవడం అనేది నార్మల్గా అది CPC రూల్స్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ప్రకారం ప్లీడింగ్స్లో లేకుండా మనం ప్రూఫ్కి వెళ్ళలేం. కాబట్టి అది ఉంచినా తీసేసినా మనం ఎవరు చేయాలి, ఐఎమ్ రెడీ టు ఆల్వేస్ రెడీ అండ్ విల్లింగ్నెస్ టు పెర్ఫార్మ్ దిస్ కాంట్రాక్ట్ అని మనం ప్లీడింగ్స్లో చెప్పాలి. అట్లాగే ప్రూవ్ కూడా చేసుకోవాలి. ఇది ప్రూవ్ చేసుకోవటం ఎలాగా అని డిఫరెంట్, బికాజ్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ అనేది ఏ కేసుకి డిఫరెంట్గా ఉంటుంది. ఇది సంతోషమ్మ కేసు ఒకటి ఉన్నది. ఈ సంతోషమ్మ కేసులో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇది మన కేస్ టు కేసు డిఫరెంట్గా ఉంటుంది. అది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎవిడెన్స్ ఆఫ్ ది రికార్డుని బట్టి, కాండక్ట్ ఆఫ్ ది పార్టీని బట్టి, అటెండింగ్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, వీటిని బట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పడం జరిగింది. ఇందులో రెడీనెస్ వేరు, విల్లింగ్నెస్ వేరు అని చెప్పి. విల్లింగ్నెస్ అంటే కాండక్ట్, రెడీనెస్ అంటే ఇంక్లూడింగ్ ఇస్ కెపాసిటీ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ అని. రెడీనెస్ అంటే ఒక రకం కెపాసిటీ, దాంట్లో ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. రెడీనెస్కి విల్లింగ్నెస్కి కూడా చిన్న డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఆ విధంగా హిజ్ హోలీనెస్ ఆచార్య స్వామి గణేష్ అనే దాని కేసులో ఏ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఏది రెడీనెస్ అంటే ఏంటి, విల్లింగ్నెస్ అంటే ఏంటి కూడా. రెడీనెస్ విల్లింగ్నెస్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది గెయిన్ చేయగలరు, ఆర్డర్ పొందగలుగుతారు. అయితే మానిటరీ విషయాలకు సంబంధించి రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ అనేది ఎట్లా చూపించాలి అంటే, ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి, ఇల్లు కొనుక్కున్నాము, మనం డబ్బులు ఇవ్వాలి అంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు పార్ట్గా ఎంతో ఇచ్చాము, మొత్తం సెటిల్మెంట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అగ్రిమెంట్లో ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఫైనాన్షియల్ కెపాసిటీలో ఏదైనా చేంజెస్ ఉండొచ్చు. సో అందుకని అవి మన దగ్గర ఉన్నాయని చూపించడానికి మనం టెండర్ చేయక్కర్లా. అంటే డిపెండెంట్కి ఇదిగో మా దగ్గర డబ్బులు ఉన్నాయి చూడు, నువ్వు వచ్చి మాకు రిజిస్టర్ చెయ్యి, టెండర్ చేయాల్సిన అవసరం లేదు. లేదా అన్లెస్ కోర్టు అడిగితే తప్ప కోర్టులో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. దీని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము ఇది కూడా లా కూడా ఉండటం జరిగింది. కాబట్టి అంటే ఎక్స్ప్లెనేషన్లో 16 ఎక్స్ప్లెనేషన్లో జరిగింది. వేర్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ ది పేమెంట్ ఆఫ్ మనీ, ప్లెయింటిఫ్ యాక్చువల్గా టెండర్ చేయాల్సిన అవసరం లేదు, డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ట్రూ కన్స్ట్రక్షన్ బట్టి మనం కేసు టు కేసు ఆధారపడి ఉంటుందండి. ఇకపోతే 20 ఇది ఇంపార్టెంట్. 10 తర్వాత 20 సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నారు. అంతకుముందు డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ అని ఉండేది. దాంట్లో ఇప్పుడు దాన్ని టోటల్గా తీసేయడం జరిగింది. ఎందుకంటే 10 వచ్చేసి మ్యాండేటరీ అన్నారు కాబట్టి డిస్క్రిషన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనే దానికి అవకాశం ఇక్కడ లేదు. ఇంతకు ముందున్నటువంటి డిస్క్రిషనరీ పవర్కి సంబంధించి ది డాక్ట్రైన్ ఆఫ్ కంపారిటివ్ హార్డ్షిప్ అనేది ఉండేది. అంటే
డిఫెండెంట్కి ఒకవేళ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సూట్ కాంట్రాక్ట్ కనుక డిగ్రీ ఇస్తే అది డిఫెండెంట్కి డ్యామేజెస్ అయ్యి డిఫెండెంట్కి బాగా ఇంజస్టిస్ జరిగి ప్లేంటిఫ్కి అన్డ్యూ అడ్వాంటేజ్ కనుక ఉండే లెక్క అయితే అలాంటప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కెపాసిటీ అంటే వాట్ యు కాల్